దేవుడు ప్రతి వాణిని పోషిస్తున్నాడు. ఆకాశముల కింద ఉన్న మనుషులందరినీ అనగా వారి మీద వర్షం కురుస్తుంది, ఎండ కాస్తుంది. కానీ దేవుని ప్రజల పట్ల దేవుడు అనగా నడిపించే విధానం వేరు, వారిని పోషించిన విధానం వేరు, వారి పట్ల కలిగి ఉన్నటువంటి శ్రద్ధ అనేటువంటిది దేవుడు వేరు. ఐగుప్తు దేశం నుంచి అనగా బానిసత్వం నుంచి విడిపించిన ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని అరణ్యములో నడిపించాడు. కానీ పగటి వేళ మేఘముగా ఉన్నాడు, రాత్రి వేళ అగ్నిగా ఉన్నాడు. ఏ అనగా క్రూరమైన మృగాలు కానీ, ఏ శాపకరమైన సర్పాలు కానీ వారికి ఏ హాని కలుగ చేయకుండా వచ్చాయి. ఎప్పుడైతే తప్పు చేసి తిరుగుబాటు చేసి వ్యభిచారం చేశారో తాపకరమైన సర్పాలు వచ్చి నాశనం చేశాయి. కానీ వారు దేవుని మాట విన్నంత వరకు దేవుని కృప వారితో ఉంటూ వచ్చింది. ఈరోజు కూడా మన జీవితాల్లో మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, వారికి ఆకలేసినప్పుడు అనగా ప్రతిరోజు ఉదయకాలం మంచుతో పాటు మన్నాను కురిపించి అనగా ఏ రోజు అనగా మన్నా ఆ రోజే వారు కూర్చుకున్నట్లుగా దేవుడు చేశాడు. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడినట్లుగా వారికి దాహం వేసినప్పుడు అనగా బండను చీల్చి వారికి అనగా నీటిని సమృద్ధిగా ఇచ్చాడు. వారు వెళుతున్న మార్గములో ఉన్న ప్రతి విధమైనటువంటి యోర్దాను లాంటి, యెరికో లాంటి, ఎర్ర సముద్రం లాంటి అనగా అడ్డుగా వచ్చిన ప్రతి దానిని కూడా ఆయన ముందు ఉంటూ అనగా వారికి మార్గము సరళము చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు కూడా అదే నీ జీవితంలో అనుభవించగలం.